హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. సినిమా సూర్య అన్న ఏందన్న ఈ సినిమా ఇలా తీసేమన్న దారుణంగా ఉందన్న సినిమా. డైరెక్టర్ గారు ఏందండి ఈ సినిమా స్క్రిప్ట్ లో? సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఏం బాలేదు పై సినిమాలో ఏదో ఆ పాప వచ్చి ఐటమ్ సాంగ్ చేసిపోయింది ఆ అమ్మాయి. అదొక ఆ సాంగ్ తప్ప బటర్ఫ్లై అనే సాంగ్ ఒకటి ఉంది తప్ప ఏం బాలేదు సినిమా. అన్న సూర్య అన్న, నువ్వు తమిళ్లోనే కాదు, తెలుగు, కన్నడ, మలయాళం, ఇండియా మొత్తం ప్యాన్ ఇండియాకి పెద్ద స్టార్ నువ్వు. అలాంటిది నువ్వు ఇలాంటి సినిమా చేయకన్నా. జైబీం 2ది, గజిని 2ది, 6 2ది, ఆకాశం నీ అద్దురా అనే 2ది. ఏంది పోయా ఈ సినిమా వరస్ట్ గా చెత్తగా. 50 సంవత్సరాలు 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, డబ్బులు ఉన్నాయని పక్క దేశం పోయి అమ్మాయిలతో జంతుకి జమ్ము, పంచి బొమ్ము. ఆ అన్యాయం పోయా, దారుణం పోయా. సూర్య అన్న దయచేసి ఇలాంటి చేయకనైతే నిన్ను చూసి నేను కూడా బాడీ అయ్యా. నన్ను మా ఊళ్ళో అందరూ గజిని అంటారు. నేను పుట్టిందే గజిని సినిమా థియేటర్లో పోయా. నేను పుట్టిందే గజిని సినిమా థియేటర్లో. అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో గజిని అంటారు, 6 అంటారు, ఆకాశం నీ అద్దురా అంటారు, కొంతమంది జైబీం అంటారు. అలాంటిది ఈ సినిమా నేను ఏమని చెప్పాలి పోయా వాళ్ళకి. ఇప్పుడు ఏమన్నారు అందరూ సినిమా బాగాలేదురా అంటున్నారు. ఏంది పోయా ఇది అన్యాయం, దారుణం పోయా. సినిమా బాగాలేదు పోయా, ఏం సినిమా బాగాలేదు పోయా. ఒక సాంగ్ లేదు, ఐటమ్ సాంగ్ లేవు, రొమాన్స్ ఉన్నాయంటే సరే అది కూడా లేదు. అది బాగా ఆ ఫైట్లు కూడా ఏంది పోయా, ఫైట్లు ఏం బాగాలేపోయా, పాటలు కూడా లేవు అసలు. ఏంది పోయా సినిమా స్టోరీ చేయడం. దయచేసి మంచి స్క్రిప్ట్, మంచి కథ తీసుకొని బాగా తీయండి. మీ సినిమాలకి ఆస్కార్ అవార్డులు కూడా ఉన్నాయి. సూర్య గారికి ఆస్కార్ అవార్డు కూడా, ఆకాశం ఎదురు సినిమా, జైబీఎం సినిమా ఆస్కార్ అవార్డులే వచ్చాయి ఐటికి. అలాంటిది ఈ సినిమాకి ఇలాంటి వాటికి ఏ అవార్డు చెప్పండి. సినిమాలో ఆడుతుంది. ఇంకా దయచేసి కొత్త సినిమాలు తీయండి, కొత్త కథలు తీయండి. తీసినట్టు మళ్ళీ తీసి బోర్డు కొట్టించకండి, మా డబ్బులు బొక్క చేయకండి. ఇప్పటికి మేము బొక్కేసుకున్నాం. నా బాడీ చూడు ఎట్లుందో, సూర్య నా బాడీ చూడు ఎట్లుందో, బాడీ నా బాడీ చూడు ఎట్లుందో, సూర్య బాడీ. ఈ సినిమాకి ఇప్పుడే చెప్తున్నా, ఈ సినిమాకి 10 లక్షలు కూడా రావు అంతే. అంత దారుణం సినిమా. ఏంది బాయ్ సినిమా? కనీసం ఒక 100 కోట్లన్నా వస్తాయని చెప్తాం అనుకుంటా, పొరుగు పోతుంది. ఆఖరికి నా శత్రువులు కూడా నా కాడకు వచ్చి సినిమా బాగాలేదంటారు. ఇంత ముందు సినిమా బాగాలేదంటే నేను ఒక్కనే చెప్పేది, ఎవరు చెప్పలేరా? ఎందుకో ఆ ధైర్యం నాకు ఉంది. వాళ్ళు ఎవరికి ఆ ధైర్యం లేదు. ఈ రోజు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సినిమా బాగాలేదంటుంటే సూర్య ప్యానుగా నేను పడే బాధ, ఆవేదన. నన్ను మా ఊళ్ళో గజిని ఒరే గజిని అంటుంటే నేను ఎంత ఆనంద పడే ఉండిపోయా. అలాంటిది ఈరోజు సినిమా బాగాలేదురా అంటారు. దయచేసి సూర్య గారు చెప్పేదలా ఒకటే, సూర్యనా దండం పెట్టి చెప్తున్నా, జైబీం 2ది, ఆకాశం నీ అద్దురా 2ది. ఇంకేదైనా సినిమా తీసి ఆస్కార్ అవార్డు కొట్టు. పేదవాళ్ళకి ఏదైనా సినిమాది ఏందన్నా ఈ సినిమా? డబ్బులు ఉన్నాయని 50 సంవత్సరాలు 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తారంటే అదే సినిమా? అదేనా సినిమా అంటే? సినిమాలో డబ్బు ఉందని నీ ఇష్టం చేస్తావా? ఇదే ఆ సినిమా అంటే? డబ్బులు ఉన్నాయి, ఎవరికి సాయం చేసేవా? టికెట్ కూడా పక్క 200. పెళ్లి గారి నాలంటి వాడితే ఏది పరిస్థితి? నాకు ఇంకా పెళ్లి కాల. నా ఏజ్ ఎంత చెప్పండి, ఏజ్ ఎంత నాదే మీకు తెలీదు. 27 సంవత్సరాలు నాకు ఇంకా పెళ్లి కాల. ఆ సినిమాలో 50 ఏళ్ళు ఉన్నాయని 20 ఏళ్ళ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఒక డిగ్రీ చదివిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అలా డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకో యావరేజ్ అండి. సో ఓవరాల్ గా మన విశ్వనాథ్ గారి సన్స్, అదే విశ్వనాథ్ గారి కొడుకులు సినిమా ఎలా ఉందిరా పెదబాబు అంటే యావరేజ్ సూపర్ ఉందని చెప్తా. యావరేజ్ హిట్ అని చెప్తాం అనుకున్నా, లేదు యావరేజ్ సూపరే. సో ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ల్యాక్ అయిపోయింది, సినిమాకి దెబ్బడిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్ళాడు లక్కీ భాస్కర్ రేంజ్ లో, సెకండ్ హాఫ్ ఏమో మన కంగువా రేంజ్ లో తీసుకెళ్ళాడు. సో డిసప్పాయింట్మెంట్ అయ్యింది. స్పేస్ ఇవ్వడానికి ఇదేనా మొబైల్లో టైపింగ్ అండి? క్యారెక్టర్ ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ వాల్యూ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, బాగా పెర్ఫార్మెన్స్ చేసింది, నాకు నచ్చింది. మమితా బైజీ మాత్రం కుర్రోజు నైట్ కల్లోకి వచ్చింది, అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. సో సూర్య సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ చేసేసారు. నాకు ఎందుకో కొంచెం యావరేజ్ కనిపించింది. అమ్మో మ్యూజిక్ బాగుందయ్యో. ఓవరాల్ గా సినిమా మాత్రం ఒక యావరేజ్. బాగున్నాయని అది కనపడ్డది. మేము టీఎఫ్ఐ కట్టు బానిసలం అండి. మా డబ్బులు తీసుకొని మమ్మల్ని కొద్దిగా ఎంటర్టైన్ చేసి పంపండి. నెక్స్ట్ టైం నుంచి అన్న, ఈసారి అన్న కొద్దిగా ఏదైనా మంచి సినిమా తీయండి. లాగ్ అంటే ఏదో నడవాలి కాబట్టి నడుస్తుంది, సీన్లు పెట్టిర్రు, మ్యూజిక్ అంతా బాగుంది.
బట్ స్టోరీ కూడా ఉంటే బాగుంటుండే. లక్కీ భాస్కర్కి దీనికి అసలు కంపారిటివే లేదు. నీకు ప్రతి సీటర్జ్ మీద ఉంటుంది ఏమవుతుంది నెక్స్ట్, ఏమవుతుంది. ఇది ఏమైతుంది డైలాగులు కూడా మన వాళ్ళు థియేటర్లో ముందుగానే యాక్టర్ చెప్పే కూడా చెప్తున్నారు. మారాల సినిమా. సీరియల్ కూడా బెటర్గానే ఉన్నాయి కొద్దిగా. పర్ఫార్మెన్స్ వైజ్ సూర్య పర్ఫార్మెన్స్ ఎప్పుడు తగ్గదు. బట్ సినిమా బాగుంటేనే కదా, స్టోరీ బాగుంటేనే కదా ఏదైనా సినిమా హిట్ అవుతుంది. ఫ్లాప్ అని అనలేము, యావరేజ్ ఆడుతుందేమో. కరుపుకు దీనికి డిఫరెన్స్. కరుపు అనేది ఒక స్టోరీ చాలా బాగుంది, ఆ సినిమా ఎంటర్టైన్ అయినాము. అది ఎప్పుడైనా ఎంటర్టైన్ కావాలి మూవీలో వచ్చినప్పుడు. ఇప్పుడు మేము డబ్బులు మార్నింగ్ 6 గంటలకు లేచి వచ్చి 8 గంటలకు షో అటెండ్ అయ్యి మేము వస్తున్నామంటే మాకు సినిమా మీద ఎంత ప్యాషన్, మాకు చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వస్తాము. అది కనిపించలేదు. ఏముందిలే వాళ్ళకు డబ్బులు ఉంది బాగానే. అదే దీంట్లో అది కవర్ చేస్తుంది. ఏం బాబుకి అయితే మాటలు పెట్టలేదు. బాబు ఉంటాడు అంతే. ఈ సెంటిమెంట్ ఏం పెద్ద నాకేం అనిపించలేదు. రాధికా గారు యాక్టింగ్ వైజ్, యాక్టర్స్ అందరూ బాగా చేస్తారు యాక్టింగ్ వైజ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అండ్ అవుట్ ఆఫ్ ద జోన్ అన్నట్లుంది. ఇలా ఫ్యామిలీ అయితే చాలా లైక్ థేల్ ఎంజాయ్ అన్నమాట. ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ చూసాం కదా, బాగుంది అనమాట. అలా లేదు, ఫన్, కొంచెం ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి, కొంచెం మంచి లైక్ డిఫరెంట్ ఫీల్ రావాలి అంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. అది కంప్లీట్ స్టోరీ అండి, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఏంటి అంటే కంప్లీట్లీ ఫ్యామిలీ జోనర్ అన్నట్టు. లవ్ కూడా కొంచెం యాడ్ చేశారు, దట్టు ఇన్ ఎ డిఫరెంట్ వే అన్నట్టు. యా, తను చాలా బాగుంది. యాక్చువల్లీ షీ యాక్టెడ్ వెరీ నైస్ అనమాట. తన వల్ల ఇంకా మూవీకి చాలా హైలైట్ వచ్చింది. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ. ఆవిడ ఎక్స్పీరియన్స్, ఆవిడ పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే ఆవిడ ఉన్నంతసేపు కూడా కంప్లీట్ టేక్ ఓవర్ చేశారు ఆవిడ సినిమా అనిపించింది. అండ్ సూర్య క్యారెక్టరైజేషన్ కానీ, మమతా బైజు అంటే ఒక గజనీ చూసినప్పుడు అందులో లవ్ సీన్స్ ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తాయో, మళ్ళీ గజనీ తర్వాత అంత రిఫ్రెషింగ్ లవ్ ఫీల్ మమతా గారికి అండ్ సూర్య గారికి మధ్యన వచ్చింది. అండ్ ఓవరాల్ సినిమా చాలా బాగుంది. వెంకటేశ్వరి ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేయడంలో నాకు తెలిసి ద బెస్ట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోర్ ఎమోషన్ ఉంటుంది కదా, సో వెంకటేశ్వరి కెన్ హ్యాండిల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రాపర్లీ. ఎందుకంటే ఆయన తీసే సినిమాలన్నీ కూడా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అంటే మనం ఫీల్, వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే మనం ఏడుస్తాం, వాళ్ళు నవ్వుతుంటే మనము నవ్వుతాం. సో ఎమోషన్ బాగా క్యారీ చేయగలడు అనేది అయితే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండిట్లోనూ ఉన్నాయి, ఒకటే అని కాదు. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ప్లాట్ ఒకటి ఉంటుంది. అండ్ మదర్కి రాధికా గారికి సూర్య గారికి వచ్చే కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్ వర్కౌట్ అవుతాయి. అండ్ రవీనా టండన్ గారికి అండ్ సూర్య గారికి సీన్స్, నాజర్ గారి సీన్ కామెడీగా వర్కౌట్ అవుతుంది. సో ప్రతి క్యారెక్టర్ ఏరే ఈ క్యారెక్టర్ ఎందుకు ఉంది, ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అనేది చెప్పడం కాకుండా ప్రతి క్యారెక్టర్. అండ్ వన్స్ అగైన్ నాగవంశీ గారు నెవర్ డిసప్పాయింట్స్ అనేదానికి. ఎందుకంటే ఆయన కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పారు అంటే ఖచ్చితంగా ఆయన సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకుని ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ నెవర్ డిసప్పాయింట్స్ అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు. మమతా బైజు షీ వాస్ క్యూట్. ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ, ఆ బటర్ఫ్లై సాంగ్ అయితే నిజంగా థియేటర్లో బాగా ఎంజాయ్ చేసాం. రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలు ఇంపార్టెంట్. అమ్మాయిలు జెన్జీ జనరేషన్ చెప్తున్నాను, మా అబ్బాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు రిలేషన్షిప్ లో మీరు చివరి వరకు ఉండండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తారు, ప్రేమగా చూసుకుంటారు. మాకున్న స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. మీరు కూడా ఇంకో టెన్షన్ అయితే మాకు మిగిలేదు ఏం లేదు. ఈ సినిమా బంధం గురించి చెప్పాడు, మనిషికి అహంకారం పనికి రాకూడదు, అందరూ డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పాడు. ఒక ఫ్యామిలీ ఫుల్ ఎమోషన్. నేను ఒకటే చెప్తున్నాను, నేను చేయగలను అనుకోవడం అదేంటి నమ్మకం, నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం. మనిషికి అహంకారం ఉండకూడదు. ఈ సినిమాలో ఒకటే చెప్పాడు, రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలదే పాత్ర. జెన్జీ జనరేషన్ మా అబ్బాయిలు కాపాడండి. ఇప్పటికే భారతీయ జనాభా తగ్గిపోతుంది, మీరు మా అబ్బాయిలు వదిలేస్తే జనాభా కూడా ఇంకా తగ్గిపోతుంది. ఈ సినిమా చూసి అందరూ ప్రేమించండి, నిలబడండి జీవితాంతం. ఒకే అబ్బాయిని ప్రేమించండి. మా అబ్బాయిలు బాధపడుతున్నారు, ఒకే అబ్బాయిని ప్రేమించండి, జీవితాంతం ఆ అబ్బాయితో ఉండండి. మీకు కష్టపడతాడు. మాకు షుగర్లో బీపీలో రాకుండా ఉంటాయి.
జై రీసెంట్ టైమ్స్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రో ఇది మాత్రం. యావరేజ్, నాకైతే యావరేజ్ అనిపించింది సినిమా. సూర్యన్ యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంది. ప్రెసెంట్ జనరేషన్ లో లవ్ అనేది ఒక అమ్మాయి తలుచుకుంటే 20 ఏళ్ళ అమ్మాయికి ఎలాంటి వాళ్ళు వస్తారు bro? తలుచుకుంటే ఎట్లాంటి వాళ్ళు వస్తారు? చిటికేస్తే 10 మంది వస్తారు. కానీ ఈ సినిమాలో ఆమె లవ్ చేస్తే ఎలా చేయగలదని చూపిస్తుంది సినిమాలో. 20 సంవత్సరాల గ్యాప్ అనేది అసలు గ్యాపే కాదు. లవ్ అనేది ఎప్పుడైనా ఎలా అయినా పుట్టచ్చు. ఈ సినిమాతో అది క్లియర్ గానే చూపిస్తారు. ఈ సినిమాలో కొత్త జోనర్లో తీద్దామని చెప్పేసి మనం వెంకీ అట్లూరు అన్న డిఫరెంట్ గా తీశాడు. కొంచెం తొలి ప్రేమ సినిమా గుర్తొచ్చింది నాకు ఈ సినిమాతో. కొంచెం లవ్ సీన్స్ అట్లా చూస్తుంటే మిగతా సినిమా అంతా యావరేజ్ డాక్టర్ నడిచింది. మరి హైలైట్ అని చెప్పలేను కానీ సినిమా మాత్రం యావరేజ్ డాక్టర్ యావరేజ్ అనిపించింది సినిమా. కొంచెం సి సెంటర్స్ లో మాస్ ఆడియన్స్ కి కొంచెం మేబీ ల్యాగ్ అనిపించచ్చేమో, కానీ ఓవరాల్ గా మాత్రం ఎంజాయ్ చేస్తారు మూవీ. ఎక్కడైతే బోర్ కొట్టదు. సో బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. జీవి ప్రకాష్ గారు మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము. చాలా టైం తర్వాత మనకి మళ్ళా ఒక సినిమాతో ముందుకు వచ్చారు. బీజిఎం సాంగ్స్ ఎక్కువ లేకపోయినా ఒక మంచి ఎమోషనల్ సాంగ్ పడింది. ఒక మంచి ఫన్నీ టీజింగ్ సాంగ్ అనుకోవచ్చు. మమతా బైజు గారి హుక్ స్టెప్ కూడా చూసాం మనం. సో సాంగ్స్ కూడా బాగున్నాయి. బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమాని. ఇలాంటి సినిమాలు మనకు చాలా రేరు. కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, రక్తాలు చిందించడాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్న. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీతో అమ్మా నాన్నతో కలిసి చూడగలిగే సినిమా, పక్కన చెల్లిని పెట్టుకోనో అమ్మని పెట్టుకోనో నాన్నని పెట్టుకోనో చూడగలిగే సినిమా చాలా రేరు, వచ్చింది అంతే. నాగవంశీ గారు హ్యాట్స్ ఆఫ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. చనిపోయినప్పుడు కనీసం ఒక మాట కూడా, కొడుక్కి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఒక కొడుకు ఆ బాధను అనమాట తల్లి ఒక 2 మాటలు కూడా ఆడకంట అలాగే నిద్రలోనే చనిపోద్ది. కానీ కొడుకు పెళ్లి చేయకంట చనిపోతుంది. నాకు చాలా బాధేసింది అనమాట. కొడుకు పెళ్లి చేసి 2 మాట్లాడి ఆ కొడుకు అమ్మ ఒళ్ళోన మాట్లాడి చనిపోతే కొంచెం ఇదిలాగా ఉన్నాం. ఎందుకంటే అలాగే నిద్రలోనే చనిపోయింది. నాకు చాలా బాధ ఉందన్నమాట. కొడుకు పెళ్లి చేయలేదు. ఈ పెళ్లి అయిపోయి వాళ్ళ సంతోషాన్ని తల్లి చూస్తే ఆ తల్లిదండ్రులు అనమాట పైకి పోయినా సరే కొడుకు తల్లి చల్లగా చూస్తారనమాట. ఆ ఒక్క సినిమా నాకు బాధ వేసింది. సినిమా మాత్రం బాగుంది. తల్లి సెంటిమెంట్ సినిమా సూపర్. సినిమా మాత్రం ఎక్సలెంట్, బాగుంది. అందరు చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీ స్టోరీ. ఒక తల్లి బడుగుల పిల్ల ఇలా ఉంటది, బాగా చూపించాడు. సినిమా మాత్రం బాగుంది. చాలా మంచి. యాక్చువల్లీ ఈ సినిమా తెలుగులో ఎవరు చేయకపోవచ్చు. ఆబ్వియస్లీ వెంకీ అట్లూరి పాస్ట్ మూవీస్ తీసుకున్నా మలయాళం, తమిళ యాక్టర్స్ చేశారు. ఈ సినిమా యాజ్ యూజువల్లీ మన తెలుగు హీరోస్ కి పడుంటే బాగుండేది. నాకు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారికి పడుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇలాంటి డ్రామాస్ మన తెలుగు హీరోస్ కూడా చేస్తే టాప్ 6 హీరోస్ మన వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఇది తమిళ సినిమా. తమిళ సినిమా ఆ ఫ్లేవర్ మనకు కనిపించేస్తుంది. తమిళ సినిమా ఫ్లేవర్ అదిరిపోయింది. యాక్చువల్లీ దిస్ మూవీ ఇస్ వెరీ టూ కూల్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఆ సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ అసలు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి చాలా కూల్ అనిపించింది నాకు. వెరీ గ్రీన్ టోన్స్ కానీ బాగా అనిపించింది. కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది, బట్ ఓవరాల్ నైస్. మంచిగా ఉన్నారండి. యాక్టింగ్ చాలా మంచిగా చేశారు. వాళ్ళ రోల్ కి తగ్గట్టుగా చేశారు. ఒకటే మరి ఇలాంటి అంటే మెయిన్ డాన్స్ చాలా మంచిగా చేస్తారు. ఆ బబ్లీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మంచిగా చేస్తారు. టైప్ కాస్ట్ అవ్వద్దు అంతే. ఇంకా ఏ డాన్సింగ్ రోల్ కానీ ఏ బబ్లీ ఆ క్యారెక్టర్ కి మమతా బైజు అంటే ఇక జనాలకి కొంచెం బోర్ కొడుతుందేమో. నెక్స్ట్ లెవెల్. సూర్య గారికి అయితే నో డౌట్ సూపర్. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఇండియన్ సినిమా అండి, ఇక ఏం చెప్తా. సూర్య గారు మంచి సినిమా. అవన్నీ కాదంటే మంచి సినిమా. ఇక తెలుగు తమిళ్ నాకు తెలీదు, వచ్చి చూస్తున్నాం కదండి. సో డెఫినెట్లీ మంచి సినిమా. అరే చాలా బాగా అంటే ఈ రోల్ కి చాలా మంచిగా సెట్ అయ్యారు. బాగా క్యారీ చేశారు ఓవరాల్ గా. ఆరా గానీ అండ్ వన్ మోర్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఆ ఇల్లు, నెక్స్ట్ లెవెల్ ఇల్లు. మదర్ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్ పడింది. అదే అంటున్నా, అది సినిమాలో చూస్తే మాత్రం పక్కా ఏడుస్తారు. ఆ లెవెల్లో తీశారు. చాలా బాగుంది. ఆ మదర్ సెంటిమెంట్ బెస్ట్ హైలైట్ అంటే అదే చెప్తాను నేను. మదర్ సెంటిమెంట్ అనేది అంటే మదర్ అండ్ సన్ కున్న రిలేషన్ బెస్ట్. అసలు చాలా మంచిగా తీశారు.